ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు తల్లి మహాకవులను కన్న కల్పవల్లి, మహోజ్వల చరితగల కవితల తల్లి, శతాబ్దాల తరబడి వెలుగొందుతున్న బంగారు వల్లి, ప్రతి అక్షరం సువాసనలు పరిమళించే బొండుమల్లి, మందార మకరందాలు అద్దిన కావ్యమయి, మధుర నాదాలు మార్మోగే కమనీయవల్లి, మన మాతృభాషామూర్తి తెలుగు తల్లి అంటూ తెలుగు భాషను అద్భుతంగా వర్ణించారో కవి. అలాంటి తెలుగు భాషా విశేషాలను పలు ప్రత్యేకాంశాల ద్వారా మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. మాట పడరు అని ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ. భక్తులు, బి. అవివేకులు, సి. నిజాయితీ పరులు, డి. జ్ఞానవంతులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం భక్తులు అయితే ఏ, అవివేకులు అయితే బి, నిజాయితీ పరులు అయితే సి, జ్ఞానవంతులు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. చిన్న చిన్న పదాలతో ప్రవాహం లాంటి పాట రాయగలరు ఆత్రేయ. మనసుకి భాష్యం చెప్పిన అక్షరయోగి ఆయన. మామూలు మాటల్నే పాటలు చేయగల ప్రతిభాశాలి. ఆయన రాసిన తోడు నీడా చిత్రంలోని అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మ అనే జోలపాటలో చిత్రకథను అద్భుతంగా చెప్పారు. వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు, వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు, కన్నీరు రానీకు కరగు నెడగల్లో, రాయి కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లో, కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లో, కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లో, వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు, వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు, చేయాలి ఆ పైన గొప్ప చేతలు. చిత్రంలో అత్త చిన్న పాపైన తన మేనకోడలను ఆడిస్తూ పాడే పాట ఇది. అందుకు తగినట్లు ఆత్రేయ జోలపాట శైలిలో ఈ పాటను అద్భుతంగా రాశారు. లాలి లాలి అంటూ తెలుగువారి జోలపాటలోని ప్రారంభాన్ని పల్లవిగా తీసుకున్నారు. ఆ తర్వాత అత్త ఒడి పువ్వు వలే మెత్తగా ఉంటుందని పాపను ఆదమరిచి హాయిగా ఆడుకోమన్నారు. ఆడుకొని అలసిపోతే ఆ అలుపు తీర్చుకోవడానికి బజ్జోమన్నారు. అందాల బొమ్మగా అభివర్ణించారు ఆత్రేయ. మొదటి చరణంలో సంప్రదాయ జోలపాటలోని పదాలను తీసుకుని పాప కన్నులను తమ్మిపూలతో పోల్చారు కవి. ఆ తమ్మిపువ్వుల్లాంటి కళ్ళు తలిరు వెన్నెల్లు పూయునన్నారు. వెన్నెల కురిసే పాప కన్నులను కన్నీటి జల్లు మూస్తే అత్త ఎడదల్లు కరుగుతుందని పాపపై అత్తకున్న ప్రేమను పాటలో చెప్పారు ఆత్రేయ. ఇక రెండో చరణంలో పాపలు కనిపించే దేవుళ్ళని, కనిపించే తల్లుల కన్నులకు జ్యోతుల్లాంటి వాళ్ళని అన్నారు. అలాంటి చిన్న పాపాయి తప్పటడుగులు వేస్తూ నడవాలని, ఆ పైన గొప్ప చేతలు చేయాలని అత్త కోరుకున్నట్టు ఈ పాటను ముగించారు మనసు కవి ఆత్రేయ. పూర్తి జోలపాటలా సాగిన ఈ పాటలో ఆత్రేయ తెలుగు సంప్రదాయ జోలపాటనే తీసుకున్నా
భావకవితా ఛాయలున్న పదాలను వాడారు. అత్త ఒడి పువ్వువలే మెత్తన, తలిరు వెన్నెల, వెన్నెలను మూసేసే కన్నీటి జల్లు వంటి పదబంధాలు సుకుమారమైన భావాన్ని చెప్పేవే. ఇక తలిరు వెన్నెల పదాన్ని కవి చిగురులాంటి వెన్నెల అనే అర్థంలో వాడారు. నెడదల్లు అంటే హృదయాలు అని అర్థం. పసిపాపను అందాల బొమ్మ, అమ్మలు, పాపాయి వంటి పర్యాయ పదాలతో సూచించారు. కనిపించే, కనిపించే వంటి అర్థభేదం గల పదాలను వాడి తెలుగు భాష పదాల్లోని వైవిధ్యాన్ని గుర్తు చేశారు. మొదటి చరణంలో తమ్మిపూలతో వాక్యాన్ని పూర్తి చేసి అదే పదంతో తర్వాత వాక్యాన్ని ప్రారంభించి ముక్తపద గ్రస్తాలంకారాన్ని వాడారు. ఇక మెత్తనమ్మ, ఆడుకొమ్మ, పువ్వుళ్ళు, వెన్నెల్లు, కన్నీటి జల్లు, నెడదల్లు, పాపల్లు, జ్యోతుళ్ళు, తప్పటడుగుళ్ళు వంటి అంత్యప్రాసలు పాటలో అందంగా అమరి తెలుగు భాషా సౌందర్యాన్ని ప్రకాశవంతం చేశాయి. నిజంగా ఈ పాట మన భాషలోని మాధుర్య గుణానికి మంచి ఉదాహరణ. మనందరిలో భాషా చైతన్యాన్ని కలిగించి ఆ దిశగా అడుగులేయమని చెప్పే ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అతను మహాసహస్రావధాని, ధారణా బ్రహ్మ రాక్షసులు, తెలుగు నేలపై సాహిత్య సిరులు పండిస్తున్న పండితులు. మన భాషా వైభవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా దశదిశలా వ్యాపింపచేస్తున్న ఘనాపాటి ఆయనే డాక్టర్ గరికపాటి నరసింహారావు. వందల సంఖ్యలో అష్టావధానాలు మొదలు మహాసహస్రావధానాలు సైతం నిర్వహిస్తూ దేశ విదేశాల్లో తెలుగు పలుకుబడుల ప్రత్యేకతను, సౌందర్యాన్ని ఘనంగా చాటుతున్నారు. అయితే చెప్పడం కాదు, చేతల్లో చూపాలి అన్న మాటలను అక్షరాలా నిజం చేస్తూ గరికపాటి నరసింహారావు తన ఇద్దరు కొడుకులకు శ్రీశ్రీ, గురజాడ అని పేర్లు పెట్టారు. పేర్లు పెట్టడమే కాదు, చిన్న కొడుకు గురజాడను తెలుగులోనే చదివిస్తున్నారు. తండ్రి బాటలో నడుస్తున్న గురజాడ స్వభాషను మించిన స్వశక్తి లేదని చాటి చెప్తూ ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయంలో తెలుగులో పరిశోధన చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ఇంట్లో తెలుగు పుస్తకాలు ఎక్కువగా చదువుతుండడం వల్ల, తెలుగు రంగంలో ముఖ్యంగా ప్రవచన రంగంలో ఆయన ప్రముఖులు కావడం వల్ల, అవధానాలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండడం వల్ల సహజంగానే ఒక తీయదనం తెలుగుకి ఉంది అనే అభిమానం దాని పట్ల ఏర్పడింది. నేను చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాను. ఇంటర్లో కూడా నన్ను ఎంపీసీలోనే వేశారు, ఏఐట్రిపుల్లో. అప్పటికి కూడా నా ఆసక్తి ఎప్పుడూ కూడా తెలుగు రంగం మీదే ఉండేది. అందుకని తెలుగు చదువుతున్నప్పుడు మాత్రమే నేను ఆనందంగా ఉంటున్నాను. కాబట్టి అప్పుడు నేను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుకు సంబంధించి ఒక కోర్సు ఉందని గమనించి దానికి అప్లై చేశాను. యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 2వ స్థానంలో నిలవడం వల్ల ఆ యూనివర్సిటీకి, ఆ విశ్వవిద్యాలయానికి అబ్దుల్ కలాం గారు వచ్చి అప్పట్లో 5,000 రూపాయల పారితోషికాన్ని ఇచ్చారు. నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం. వారి ఇల్లు నిత్యం తెలుగు సుగంధాలతో పరిమళిస్తుంది. తండ్రి కొడుకుల సాహిత్య సంభాషణలతో పునీతమవుతుంది. మాతృభాషపై ప్రేమతో, అమ్మా నాన్నల అనురాగాల మధ్య మన భాషా రహస్యాలను సరికొత్తగా అధ్యయనం చేస్తున్నాడు గురజాడ. అనుమానాలు నివృత్తి చేసుకుంటూ తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ మున్ముందుకు సాగుతున్నాడు. కుమారుడు ఈ రంగంలోకి వచ్చి మన ఆశయాల మేరకు చైతన్యవంతమైనటువంటి ప్రవచనాలు చేస్తూ ఉండడం. చైతన్యవంతంగా ఉండాలి ప్రవచనం, ఎప్పుడు చాదస్తం పెంచద్దు. ఆ వ్యక్తిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయాలి, చెప్పేవాడు కాళ్ల మీద పడేలా చేయకూడదు. ఆ రకంగా ఆత్మవిశ్వాసం పెంచడానికి తెలుగు సాహిత్యాన్ని మించింది లేదు నిజానికి. ఇతిహాసాలు, పురాణాలు, ప్రాచీన కావ్యాలు, ఆధునిక సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఆ తండ్రి ఆసువుగా పద్యాలు ధారణ చేస్తూ ఉంటే, కొడుకు గురజాడ వాటిలోని వ్యక్తిత్వ వికాసాన్ని, విమర్శా స్వభావాన్ని, సామాజిక అంశాల స్వరూపాన్ని పరిశోధిస్తూ ఆనందిస్తున్నాడు. తండ్రిలా తను తెలుగు పద్యాల లోగిళ్లలోని మకరందాన్ని ఆస్వాదిస్తున్నాడు.
తెలుగు పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలంటే ఇప్పుడున్న తరానికి ఉన్న పళంగా వీలవుతుందా అంటే వీలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు శతకాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు మన ముందున్న తరం వారికి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మా వయస్సు వారు చేయవలసిన పని చక్కగా ముందు తెలుగు శతకాల్లో ఉన్న పద్యాలను చదవడం అలవాటు చేసుకుంటే ఇప్పుడు మనకున్న పరిపక్వతకి ఖచ్చితంగా అర్థమైపోతాయి పద్యాలు. అలా క్రమంగా శతకాల్లో పద్యాలు చదువుకునే ప్రయత్నం చేస్తే తర్వాత కాస్త కఠినంగా కాస్త కొత్త కొత్త పదాలతో ఉండే కావ్యాల పద్యాలు, కావ్యాల్లో కూడా మళ్ళీ ప్రౌఢమైన కావ్యాలు, ఇలా మనం ప్రయాణం చేస్తూ పోవచ్చు. అంతేకాదు ఆధునిక సాహిత్యంలో నవలలు, రకరకాల కొత్త కొత్త కథానికలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు పట్ల ఆసక్తిని పెంపొందించేవే. ఆంగ్ల మాధ్యమమే అన్నీ అనుకుంటున్న నేటి తరానికి భిన్నంగా గరికపాటి నరసింహారావు తన కొడుకును తల్లి భాషకు ప్రతిరూపంగా పెంచుతున్నారు. తండ్రికి తగిన కొడుకుగా గురజాడ తన ప్రతిభా పాఠవాలతో ఆ దారిలోనే నడుస్తున్నాడు. పిల్లల్ని తెలుగు చదివిస్తే ఏమైపోతారో, ఉద్యోగాలు రావేమో, సంపాదనలు ఉండవేమో, ఏదో ఇంజనీరింగో మెడిసిన్ ఏదో చేయిద్దామని. డబ్బు సంపాదించే చదువులు చదవాలి అని నేను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. మీకు ఏది ఆసక్తి ఉంటే అది చేసుకోండి, ఏ రంగమైనా సరే మనస్సు పెట్టి పనిచేస్తే మనం ఏ రంగం ఆడేయచ్చు అని చెప్పడం వల్ల సహజంగానే పెద్దవాడు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడ్డాడు. అలాగే రెండోవాడు వీడు 10వ తరగతి నుంచి కాస్త పద్యాల పట్ల ఆసక్తి చూపిస్తే నేను అప్పుడు కూడా కొంచెం ఆలస్యం చేసి ఈ కంకణాలు, కడియాలు వీటి ప్రలోభంతో రావద్దు, అన్నం లేకపోయినా ఉండగలను కానీ పద్యం లేకపోతే ఉండలేనంటేనే సాహిత్యంలోకి రావాలి అని 2 ఏళ్ళు ఆగి ఇంటర్మీడియట్లో కూడా వాడు అదే ధోరణితో అలాగే ఉంటుంటే ఇంక వీడు వదిలేలా లేడు అనిపించి అప్పుడు మిగిలినవి కాస్త పద్యాలు ఎలా కంఠస్థం చేయాలి, ధారణ ఎలాగా ఇవి చెప్పడం. నిజానికి చిన్నప్పటి నుంచి వేమన పద్యాలు, సుమతి పద్యాలు రోజు అన్నాల దగ్గర చెప్పడం వల్ల వాడికి ఆసక్తి కలిగింది. అమరకోశం అది చెప్పడం వల్ల ఇవన్నీ ఆసక్తి కలిగాయి. నాన్న అవధానాలతో అలరిస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తే కొడుకు కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం పొంది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. నరసింహారావు సాగర ఘోష వంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలను రచిస్తే గురజాడ ఎంఏ తెలుగులో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మనుచరిత్రలోని వ్యక్తిత్వ వికాసంపై ఎంఫిల్ చేసి పరిశోధనాత్మక వ్యాసం రాశాడు. నాకు ముఖ్యంగా ఎప్పుడూ మనుచరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ మనుచరిత్ర మీదే పరిశోధన చేశాను కాబట్టి అందులో రకరకాల పద్యాలు ఉన్నాయి. ప్రవరుడు గురించి అలసాని పెద్దన చెప్పిన పద్యం నిజంగా ఒక రకమైన ప్రేరణే. వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా ఈ ఒక్క పద్యమే నిర్వచనం అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధాద్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణం బనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్యతను విలాసుడై. నా పరిశోధనకి నేను తెలుగు పట్ల ఆకర్షితురవ్వడానికి నాకు ప్రేరణగా నిలిచిన పద్యాల్లో ఎన్నో పద్యాల్లో ఇది ఒక ముఖ్యమైన పద్యం. తండ్రి అమెరికా, సింగపూర్ వంటి విదేశాల్లో మన సంస్కృతి, భాష, ప్రాచీన సాహిత్యంపై ప్రసంగాలు ఇస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంటే కొడుకు గురజాడ కూడా వివిధ సదస్సుల్లో, సమావేశాల్లో అవధాన విద్యపై, ప్రాచీన పద్య కావ్యాల్లోని వ్యక్తిత్వ వికాసంపై పత్ర సమర్పణలు చేస్తున్నాడు. నిజంగా ఐఐటీనో ఏఐట్రిపుల్ఈ చేసుంటే బలవంతంగా అయినా చేసుండొచ్చు. ఎదురుగుండా పుస్తకం ఉన్నాక చదవకుండా ఏం చేస్తాను కానీ పరిస్థితి అలా ఉంటే వెడితే ఈరోజు నేను లక్షల్లో కోట్లలో సంపాదిస్తానో లేదో నాకు తెలియదు, కానీ చదువుతున్న భాష, నా సాహిత్యం నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు నేను తెలుగులోకి రావడం, తెలుగులో పిహెచ్డీ చేయడం అనే దాని గురించి ఈ క్షణం కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతి క్షణం చివరి క్షణం వరకు కూడా నేను ఆనందంగా ఉంటాననే నమ్మకం నాకుంది. గరికపాటి నరసింహారావు, కొడుకు గురజాడ ఇద్దరే. తండ్రికి తగ్గ కొడుకు, కొడుక్కు తగ్గ తండ్రి. మాతృభాష మణిహారంలో మరకత మనుల్లాంటి వాళ్లు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తల పెట్టవోయ్ అన్న గురజాడ మాటలకు నిలువెత్తు నిదర్శనాలు, అక్షర సత్యాలు. ఈ బాటలో మనందర్నీ పయనించమని చెప్పే మార్గదర్శకులు. అమ్మను మించిన దైవం లేదు అంటారు. అలాగే మాతృభాషను మించిన మాధుర్యం లేదు. అలాంటి స్వభాషపై అభిమానాన్ని కలిగించే మరో కథనాన్ని చూడండి. గొట్టిముక్కల వెంకటేశ్వర్లు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు పాఠాలు బోధించడంలో ప్రత్యేక శైలి. ఆయన బోధనాంశాలకు స్వభాషను, సాహిత్యాన్ని, జానపదాలను జోడించి బాలబాలికలను కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. తెలుగు భాషోన్నతికై తనవంతు కృషి చేస్తున్నారు.
తను సామాజిక చైతన్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ పాటై పద్యమై కళాకారుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయనే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడుకు చెందిన గొట్టిముక్కల వెంకటేశ్వర్లు. అమ్మ భాషను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగు పౌరుని పట్ల ఉంటుంది. ఒక తెలుగు పండితుడిగా, తెలుగు ఉపాధ్యాయుడిగా నేను తెలుగు కోసం శతక కవిత్వం రాయటం, శతక పద్యాలు రాయటం, అదేవిధంగా పాటలు రాయటం, చైతన్య గీతాలు రాయటం, నాలో ఉన్నటువంటి కళని, నాలో ఉన్నటువంటి భావుకతని మా యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నేర్పుతూ ఉన్నాను. ప్రస్తుతం పుట్టి పెరిగిన ఊరిలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లకు మొదటి నుంచి తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ. ఆ మక్కువతోనే తెలుగులో పండిత శిక్షణ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ఎక్కడ ఉన్నా ఏ పాఠం బోధించినా మాతృభాషపై మక్కువ పెంచడమే వారి కర్తవ్యం. తెలుగు 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 ఇది అమ్మ వంటి తెలుగు, వెలుగు 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 ఇది అమ్మ కంటి వెలుగు, తెలుగు తెలుగు తెలుగు. అమ్మ కడుపులో మొదటిసారినే విన్న శబ్దమే తెలుగు, ఉమ్మ నీటిలో ఉల్లాసంగా ఊకొట్టిన తెలుగు. అమ్మ కడుపులో మొదటిసారినే విన్న శబ్దమే తెలుగు, ఉమ్మ నీటిలో ఉల్లాసంగా ఊకొట్టిన తెలుగు. పుట్టక ముందే పేగై నన్ను చుట్టుకున్నది తెలుగు, పుట్టక ముందే పేగై నన్ను చుట్టుకున్నది తెలుగు. ప్రహ్లాదుడి వల కడుపుల ఉండి నేర్చిన భాషే తెలుగు, తెలుగు 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 ఇది అమ్మ వంటి తెలుగు, వెలుగు 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 ఇది అమ్మ కంటి వెలుగు. పిల్లల్ని పాటల ద్వారా నా వైపు మళ్లించుకొని తెలుగు పట్ల ఆకర్షితులను చేసుకొని బోధన పట్ల వాళ్ళని ఉన్ముఖీకరణ చేసి నా వైపు మళ్లించుకొని పాఠ్యబోధన చేస్తూ ఉంటాను. స్వతహాగా కళాకారుడైన గొట్టిముక్కల వెంకటేశ్వర్లు పాటలు, పద్యాలు, గేయాలు అలవోకగా పాడగలరు. కేవలం పాడ్డమే కాదు, రాయగలరు కూడా. గొట్టిమాట శతకాన్ని రచించి అందరి మన్ననలు పొందారు. విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. వెంకటేశ్వర్లకు చిన్నప్పటి నుంచి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడమంటే చాలా ఇష్టం. తన కలంతో చైతన్య గీతాలు, దేశభక్తి గీతాలు ఎన్నో రాసి వివిధ వేదికలపై ఆలపించారు. తను రాసిన పాటలను బతుకుపాటల పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వాటిని ప్రముఖ జానపద వాగ్గేయకారులు గోరటి వెంకన్నకు అంకితమిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు వెంకటేశ్వర్లు. అమ్మ ప్రేమరా, ఆకాశమంతా, ఆత్మహత్యలు వద్దురా అంటూ సాగే అనేక పాటలు సామాజిక చైతన్యంతో నిండి మనల్ని ప్రగతివైపు నడవమని ప్రబోధిస్తాయి. అమ్మ ప్రేమరా, ఆకాశమంతరా, 10 నెలలు మోసిన పవిత్ర ప్రేమరా, తల్లి ప్రేమరా, తను వెల్ల ప్రేమరా, కడుపులోన దాచుకున్న కన్న ప్రేమరా, ఊపిరులు దిన ప్రేమ, ఊయల ఊపిన ప్రేమ, పునర్జన్మ ఎత్తి నిన్ను పురుడు పోసుకున్న ప్రేమ. అమ్మ ప్రేమరా, ఆకాశమంతరా, 10 నెలలు మోసిన పవిత్ర ప్రేమరా. వెంకటేశ్వర్లు సుమారు 200 మంది కళాకారులను ఒకచోట చేర్చి వారికి చెక్క భజనలు, కోలాటాలు, రంగస్థల నాటకాలు నేర్పుతూ అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. నానాటికి తగ్గిపోతున్నటువంటి కళలు, ముఖ్యంగా నాటికలు కానీ, నాటకాలు కానీ, భజనలు కానీ, కోలాటాలు కానీ అనేక రకాల కళారూపాలని కాపాడుకుంటూ వస్తున్నాను. మాతృభాషలో విద్యార్థులను తీర్చిదిద్దడం, మాతృభాష పట్ల ఆకర్షితులను చేయటం, వాళ్ళు మాతృభాష పట్ల గౌరవాన్ని కలిగించటం, శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించటం, ఈ విధంగా భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టి వారిలో తెలుగు భాషలో వారిని చైతన్యవంతులు చేయడం కోసం ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నా కృషి నేను చేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడిగా, కళాకారుడిగా, సామాజిక కార్యకర్తగా, అన్నింటికీ మించి అమ్మ భాష కోసం తపించే తెలుగు భాషా ప్రేమికుడిగా గొట్టిముక్కల వెంకటేశ్వర్లు చేసిన కృషికి పలు ప్రశంసలు, బహుమతులు దక్కాయి. 2014 నంది నాటకోత్సవాలలో పురస్కారం, 2016లో తెలంగాణ కళారాధన వారి సన్మానం వీరి ఘనతకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఉపాధ్యాయుడిగా ఊపిరి ఉన్నంతకాలం తెలుగు భాషా సేవలో కొనసాగాలన్న వారి లక్ష్యం మనందరికీ ఆదర్శనీయం. అందుకే వెంకటేశ్వర్లు స్వభాషా ప్రేమికులందరికీ స్ఫూర్తి ప్రదాత. వారి బాట తెలుగువారికి అనుసరణీయం, ఆచరణీయం కూడా. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. మాట పడరు అని ఎవరిని ఉద్దేశించి వాడతారు? ఏ. భక్తులు, బి. అవివేకులు, సి. నిజాయితీ పరులు, డి. జ్ఞానవంతులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం భక్తులు అయితే ఏ, అవివేకులు అయితే బి,
నిజాయితీ పరులు అయితే సి, జ్ఞానవంతులు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం: అన్నం చొరవే కాదు, అక్షరం చొరవ ఉండాలంటారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఆర్టీ విజయదుర్గ, రామంతపూర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్యలు 9394489229, 9394489263. చరవాణి సంఖ్యలు మరోసారి 9394489229, 9394489263. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.